గొప్పవాళ్ళందరూ ఒకటేసారిగా గొప్పవాళ్ళయిపోలేదండి. కాంప్లెక్స్ థింగ్స్‌ని రిజాల్వ్ చేస్తేనే గొప్పవాళ్ళయిపోలేదు. చాలా వరకు సక్సెస్ స్టోరీస్ సింపుల్‌గా వాళ్ళు రిజాల్వ్ చేశారు. సింపుల్ థాట్ ప్రాసెస్‌తో రిజాల్వ్ చేశారు. మనం ఎన్నో సార్లు అన్‌సక్సెస్‌ఫుల్‌గా మిగిలిపోతాము డిఫరెంట్ సినారియోస్‌లో, డిఫరెంట్ సిట్యుయేషన్స్‌లో బికాజ్ వి థింక్ ఆ థాట్ ప్రాసెస్ ఇది చాలా కాంప్లెక్స్‌గా ఉంటుంది. చాలా కాంప్లికేటెడ్‌గా ఆలోచిస్తూ ఉంటాం. సింపుల్‌గా ఆలోచించామనుకోండి రిజ్ సొల్యూషన్ అక్కడే ఎక్కడో ఉంటుంది. తప్పకుండా మనకు కూడా ఒక సొల్యూషన్ దొరుకుతుంది ప్రతి సిట్యుయేషన్‌కి. నేను కూడా ప్రతిరోజు మర్చిపోతున్నానండి అన్నీ. అందుకని చెప్పి చిన్న సింపుల్ టు డూ లిస్ట్ మార్నింగ్ లేవగానే ఇల్లు క్లీనప్ అని, లేకపోతే వర్క్‌లో పెండింగ్ ఐటెమ్స్, లేకపోతే పిల్లలకి ఈరోజు ఏం వండి పెట్టాలి, నాకు గిల్ట్ ఐటెమ్స్ ఏమున్నాయి అంటే నేను పిల్లలకి మంచిగా ఫుడ్ పెడితే బావుంటుంది, ఇది వండాలి, అది వండాలి అని నైట్ టైమ్ గుర్తొచ్చేవన్నీ మంచి పగలుపూట రాసి పెట్టుకుంటున్నాను. అది హెల్ప్ చేస్తుంది.